వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. న్యూఢిల్లీలో మూడో రోజు కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ పర్యటన. కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేశవ వేణుగోపాల్తో భేటీ. పీసీసీ కార్యవర్గ కూర్పుపై చర్చ. లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. 25,000 మార్క్ దాటిన నిఫ్టీ. సెన్సెక్స్ 455 పాయింట్ల లాభం. డిష్పల్లిలో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణం, జిల్లా బంజారా భవన నిర్మాణాలకు స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే. మానవులు ప్రశాంతమైన జీవనం గడపడానికి దైవ మార్గం ఒక్కటే సరైనది. నిజామాబాద్ నగరంలోని ఉమామహేశ్వర ఆలయం సిల్వర్ జూబ్లీ వేడుకల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టేందుకు కాంగ్రెస్ నేతల యత్నం. ప్రోటోకాల్ పాటించాలని డిమాండ్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లను తాకిన నైరుతి రుతుపవనాలు. 27 నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం. తెలంగాణ వాతావరణ శాఖ వెల్లడి. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. జిల్లా కలెక్టరేట్లో సంబంధిత అధికారులకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచన. కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వన్. విద్యుత్ కార్మికులకు ₹1 కోటి పైబడి ప్రమాద బీమా అందించడం దేశ చరిత్రలోనే రికార్డు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన నరేష్ కుటుంబ సభ్యులకు ₹1 కోటి ప్రమాద బీమా చెక్కు, కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. నిజామాబాద్ నగరంలోని బోర్గాంలో కమనీయంగా బీరప్ప కామారతి కళ్యాణం. పెద్ద ఎత్తున హాజరై స్వామివారి ఆశీస్సులు పొందిన భక్తులు. స్కూల్ బస్సుల ఫిట్నెస్ బాధ్యత యాజమాన్యులదే. రవాణా శాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ వెల్లడి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ పర్యటన మూడో రోజు కొనసాగుతుంది. ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేశవ వేణుగోపాల్ని వీరు కలిశారు. సుమారు గంట పాటు చర్చలు జరిపారు. పీసీసీ కార్యవర్గం కూర్పుపై చర్చించినట్లు సమాచారం. ఇవాళ మరోసారి కేశవ వేణుగోపాల్తో ఇరువురు నేతలు భేటీ కానున్నారు. అనంతరం రాహుల్ గాంధీని కలవనున్నారు. పీసీసీ కార్యవర్గ కూర్పుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బీసీల రిజర్వేషన్లను 42% పెంచుతూ తెలంగాణ శాసనసభలో ఆమోదించిన బిల్లును కేంద్రానికి పంపిన నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు సోమవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో సామాజిక న్యాయ సదస్సు నిర్వహించబోతున్నారు. ఇందులో ముఖ్యమంత్రి పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టేందుకు యత్నించారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆఫీసులో సీఎం రేవంత్ ఫోటో పెట్టేందుకు కాంగ్రెస్ నేతలు యత్నించారు. ప్రోటోకాల్ పాటించాలని డిమాండ్ చేశారు. వారిని భరోసా నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పగిలిపోవడంతో కాంగ్రెస్ నాయకులు కోపోద్రిక్తులయ్యారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇరు వర్గాల తోపులాటతో సిరిసిల్ల పట్టణ సీఐ కృష్ణవేలికి గాయమైంది. డిష్పల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల బంజారా భవన నిర్మాణానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి స్థల పరిశీలన చేశారు. డిష్పల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం నిర్మాణం కోసం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి స్థల పరిశీలన చేశారు. అలాగే గిరిజనుల జిల్లా బంజారా భవన నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేంద్ర ప్రసాద్, ఎంఆర్ఓ సతీష్, డిష్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అమృతపూర్ గంగాధర్, ఎస్టీ సెల్ జిల్లా నాయకుడు యాదగిరి నాయక్ పాల్గొన్నారు. హిందూ సమాజం సంఘటితం కావాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూచించారు. నగరంలోని శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయం 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇందూరు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మానవులు ప్రశాంత జీవితాన్ని గడపడానికి దైవ మార్గం ఒక్కటే సరైనది అన్నారు. హిందువులుగా ప్రతి ఒక్కరూ ఐక్యతతో మన సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ భావితరాలకు వాటిని అలవాటు చేయాలని సూచించారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను హిందువులంతా ముక్త కంఠంతో ఖండించాలని, ఆలయాల పునర్నిర్మాణానికి పాటుపడాలని విజ్ఞప్తి చేశారు. దేవాలయాల అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలియజేశారు. అనంతరం దేవాలయ ట్రస్ట్ సభ్యులను ఎమ్మెల్యే సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, వడ్డీ మోహన్ రెడ్డి, ధన్పాల్, దత్తాత్రి, మాస్టర్ శంకర్, లభిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆలయం గురించి మొదటి నుంచి ఏ విధంగా శ్రమ పడ్డారో, कितना मेहनत करे, कैसे इसको निभाए, कैसे इसको निर्माण करे, प्रदीप भाई पूरा डिटेल में बोले और मैं आंखों से देखा भी हो, क्योंकि जब मैं विश्व हिंदू परिषद का प्रेसिडेंट था, हमारे प्रदीप भाई हमारे चीफ एडवाइजर था विश्व हिंदू परिषद का। एक 4-5 साल जो भी काम के लिए गए तो उमामहेश्वर आलय का टेम्पल का बात निकालते थे। जब उमामहेश्वर आलय
అంటే చాలా సమస్యలు. సికింద్రాబాద్ 6 విలేజ్లోని ఇంపీరియల్ గార్డెన్లో జరిగిన మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరిని కుమారుడి రిసెప్షన్కు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి హాజరై వధువులను ఆశీర్వదించారు. సికింద్రాబాద్ 6 విలేజ్లోని ఇంపీరియల్ గార్డెన్లో జరిగిన మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కుమారుని రిసెప్షన్ వేడుకకు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరై వధువులను ఆశీర్వదించారు. దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. నిఫ్టీ 25,000 మార్క్ పైన స్థిరపడింది. ఉదయం 207 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్ ఇంట్రాడేలో గరిష్టంగా 771 పాయింట్లు పెరిగింది. 66 పాయింట్ల లాభంతో ప్రారంభమైన నిఫ్టీ ఇంట్రాడేలో గరిష్టంగా 226 పాయింట్లు లాభపడింది. గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. చివరికి సెన్సెక్స్ 455 పాయింట్ల లాభంతో 82,175 వద్ద, నిఫ్టీ 148 పాయింట్ల లాభంతో 25,001 వద్ద స్థిరపడ్డాయి. బీఎస్సీలో 2,301 కంపెనీలు లాభపడగా 1,772 స్టాక్స్ నష్టపోయాయి. 194 కంపెనీలు ఫ్లాట్గా ముగిశాయి. 107 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా 42 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 8 కంపెనీలు అప్పర్ సర్క్యూట్ను, 10 కంపెనీలు లోయర్ సర్క్యూట్ను తాకాయి. బీఎస్సీలో నమోదైన కంపెనీల మార్కెట్ విలువ 2 లక్షల కోట్లకు పైగా పెరిగింది. అన్ని రంగాల షేర్లు రాణించాయి. బీఎస్సీలో ఐటీ, ఆటో ఇండెక్స్లు 1% పైగా పెరిగాయి. ఎఫ్ఎంసీజీ సూచీ 0.98% పెరగగా క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 0.91%, మెటల్ ఇండెక్స్ 0.87%, ఇన్ఫ్రా ఇండెక్స్ 0.80%, రియాలిటీ ఇండెక్స్ 0.75% లాభపడ్డాయి. పిఎస్యు పవర్, కన్జ్యూమర్ డ్యూరబుల్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ ఇండెక్స్లు 0.5% పైగా పెరిగాయి. బీఎస్సీ సెన్సెక్స్ 30 ఇండెక్స్లో 22 కంపెనీలు లాభాలతో 8 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. M&M 2.17% లాభపడగా నెస్లే 1.65%, హెచ్సిఎల్ టెక్ 1.53%, టాటా మోటార్స్ 1.52% పెరిగాయి. ఐటీసీఎల్టీ, టెక్ మహీంద్రా, హెచ్యుఎల్, ఇన్ఫోసిస్ 1% పైగా లాభపడ్డాయి. ఎటర్నల్ అత్యధికంగా 4.51% నష్టపోయింది. అల్ట్రాటెక్ సిమెంట్ 0.47%, పవర్ గ్రిడ్ 0.45%, సన్ ఫార్మా 0.45%, ఎన్టీపీసీ 0.32% నష్టపోయాయి. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 106 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్ కిరణ్ కుమార్, జెడ్పీసీఓ సాయగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డిపిఓ శ్రీనివాస్, ఏసీపీలు రాజవెంకటరెడ్డి, శ్రీనివాసులకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీస్ సంఘన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, 2 పడక గదుల ఇళ్ల మంజూరు, రైతు భరోసా, పింఛన్లు మంజూరు తదితర అంశాలపై అర్జీలు అందాయి. ఈరోజు ప్రజావాణిలో అర్జీలు పలు శాఖలకు చెందినవని అందాయని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి ఆయా శాఖల అధికారులు సాధ్యాసాధ్యాల మేరకు సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న 409 అర్జీలపై సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపడుతూ దరఖాస్తుదారునికి రాతపూర్వకంగా సమాచారం అందించాలని తెలిపారు. రాజీవ్ యువ వికాసంకు సంబంధించిన దరఖాస్తులు ఆయా బ్యాంకుల నుండి వెరిఫికేషన్ చేయించాలని, సంబంధిత ఎంపీడీఓలు మానిటరింగ్ చేయాలని తెలిపారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు మార్కౌట్ త్వరగా ఇవ్వాలని, ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసే విధంగా లబ్ధిదారులను ప్రోత్సహించాలని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో లక్ష్యానికి అనుగుణంగా ఇళ్ల మంజూరు చేపట్టాలని అన్నారు. భూగర్భ జలాల పెంపునకు ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతలు, ఫామ్ ఫండ్స్లను ఉపాధి హామీ పథకం కింద చేపట్టాలని తెలిపారు. ఈ ప్రజావాణిలో అదనపు కలెక్టర్ వి విక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యుత్ కార్మికులకు ₹1,00,00,000 పైబడి ప్రమాద బీమా అందించడం దేశ చరిత్రలోనే ఒక రికార్డని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ఉదయం ప్రజాభవన్లో ఎన్డీపీసీఎల్ పరిధిలో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన జోగు నరేష్ కుటుంబ సభ్యులకు ₹1,00,00,000 ప్రమాద చెక్కుతో పాటు విద్యుత్ శాఖలో రమేష్, శ్రీమతికి కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి మాట్లాడుతూ విద్యుత్ కార్మికునికి ₹1,00,00,000 ప్రమాద బీమా చెక్కును అందించడం కేవలం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వంలోని సాధ్యమైందని తెలిపారు. గతంలో కార్మికుల కోసం ఏ ప్రభుత్వం ఇంత గొప్పగా ప్రయత్నం చేయలేదని విమర్శించారు. ప్రమాద బీమా, కారుణ్య నియామక పత్రం అందించడం ప్రభుత్వ ఆలోచనకు, కార్యాచరణకు, మానవీయ కోణానికి అద్దం పడుతుందని తెలిపారు. కార్మికులకు ప్రమాద బీమా పథకాన్ని మొదట సింగరేణిలో ప్రవేశపెట్టి అనంతరం విద్యుత్ సంస్థల్లోనూ ఆచరణలోకి తీసుకువచ్చిన విషయం
విషయాన్ని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. కోటి రూపాయల పైబడి ప్రమాద బీమా విద్యుత్ సంస్థల్లో పనిచేసే కార్మికులందరిలో ఓ కొత్త భరోసా నింపుతుందన్నారు. విద్యుత్ ఉద్యోగులు అంకిత భావంతో రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. ప్రభుత్వ ఆలోచనలను సమర్థవంతంగా అమలు చేసిన ఎన్డీపీసీఎల్ సీఎం డి వరుణ్ రెడ్డిని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, విద్యుత్ బ్యాంకు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో రాబోయే 3 రోజుల్లో మిగిలిన ప్రాంతాలకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఉత్తర తెలంగాణపై ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణలో సోమవారం నుంచి గురువారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. పీసీసీ కార్యవర్గంతో పాటు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం రాత్రి చర్చలు జరిపారు. పీసీసీ కార్యవర్గం ఖరారులో ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగిందని, వారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణ, పార్టీ పదవులు ఆశిస్తున్న ముఖ్య నేతల గురించి చర్చించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గ విస్తరణ చేపడితే ఏ సామాజిక వర్గాలకు పదవులు ఇవ్వాలనే అంశాన్ని సీఎం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. పీసీసీ కార్యవర్గంతో తొలుత వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను మాత్రమే ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ పదవులకు పోటీ ఎక్కువగా ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా 4 లేదా 5 అవకాశం ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించిన సమాచారం. వీరిలో ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఉండవచ్చని తెలుస్తుంది. ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఒక్క వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కేటాయించే అవకాశం ఉంది. ఎంపీలో బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. తనకు ఏ పదవి ఇచ్చినా అంకిత భావంతో పనిచేస్తానని బలరాం నాయక్ ఈనాడుకు తెలిపారు. మంత్రి పదవులకు ఎక్కువ మంది పోటీ పడుతుండటంతో అందులో సర్దుబాటు చేయలేని ఎమ్మెల్యేకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడంపై చర్చలు సాగుతున్నాయి. జిల్లాల వారీగా 2017 నుంచి కాంగ్రెస్లో ఉంటూ పార్టీ కోసం పనిచేసిన ముఖ్య నేతల పేర్లు, వారి వివరాలను ఇప్పటికే ఏఐసీసీ సేకరించింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల అభిప్రాయాలను కూడా తీసుకుంది. ఎవరికి ఏ పదవి ఇవ్వాలనే అంశంపై అధిష్టానానికి ఇప్పటికే స్పష్టత ఉందని సీనియర్ నేతలు తెలిపారు. ఒక్కో పదవికి 3 పేర్లను పీసీసీ ప్రతిపాదించినట్లు సమాచారం. ఏ ఒక్క సామాజిక వర్గానికి 2 పదవులు ఇవ్వకూడదనే విధానం అనుసరించనున్నారు. ఉదాహరణకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులను ఒకే సామాజిక వర్గానికి చెందిన 2కి ఇవ్వరు. భీమ్గల్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్, బాల్కొండ నియోజకవర్గ పర్యవేక్షకులు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా ఉండాలని, ప్రజల సమస్యలను తీర్చలేకపోతే ప్రభుత్వానికి జట్టు బేరు వస్తుందని తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలో తాను ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీని నమ్మి వేల మంది ఓట్లు వేశారని, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుండి ప్రజలు ఎంతో ఆశిస్తున్నారని, వారి ఆశలను నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీదనే ఉందని తెలిపారు. బల్మూరి వెంకట్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఏకాభిప్రాయంతో గ్రామ మండల నూతన కార్యవర్గాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వమని, సకల జనుల మేలు కొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందే విధంగా చేసి ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. అవసరమైన వారికి ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తున్నామని, అర్హత ఉన్న ఏ ఒక్కరిని వదలకుండా సొంతింటి కలను ప్రజాప్రభుత్వం నెరవేరుస్తుందని తెలిపారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని, రేషన్ కార్డులో మార్పులు చేర్పులు జరుగుతున్నాయని, ఇప్పటికే ఎంతో మంది పేర్లు రేషన్ కార్డులలో చేర్చబడ్డాయని తెలిపారు. అదే రకంగా ఈ కుటుంబంలో కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే 4 గోడల మధ్యన మాట్లాడుకోవాలి. మన బట్టలు మనం చింపుకునేటట్టు బజార్లు వేసుకొని మాట్లాడుకుంటే అది మనకి, మన పార్టీకే నష్టమవుతుంది. ఆ రకంగా దయచేసి ఎవరు కూడా వివరించొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంత చెప్పినాక కూడా ఏమైతుందిలే, మేము ఏది పెట్టినా నడుస్తుంది, మాకెవరైనా సపోర్ట్ చేస్తారు, వాళ్ళు చూసుకుంటారు, వీళ్ళు చూసుకుంటారు అని చెప్పి మీరు ఏదైనా ఆశల్లో ఉంటే, మరి మేమిద్దరం ఇక్కడ ఉన్నంత వరకు మటుకు అసొంటి పప్పులైతే ఎవరి ఉడికాయి. రెంజల్ మండల ప్రజా పరిషత్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పాటు రాజీవ్ యువ వికాస పథకంపై ఎంపీడీఓ సమావేశం నిర్వహించారు. రెంజల్ మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ వెంకటేష్ జాదవ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పంచాయతీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పాటు రాజీవ్ యువ వికాసం పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందే విధంగా ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలని ఆయన అన్నారు. దాంట్లో భాగంగానే నేడు మండలంలోని అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులకు పలు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి పిల్లల నిర్మాణం పూర్తయ్యే వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పంచాయతీ కార్యదర్శులు చూసుకోవాలని ఆయన అన్నారు. అంతేకాకుండా రాజీవ్ యువ వికాసం
వికాసం పథకంలో అర్హులైన వారిని గుర్తించి అవసరమైన పత్రాలను మండల పరిషత్ కార్యాలయంలో అందజేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రహీం మహమ్మద్, హౌసింగ్ ఏఈ పంచాయతీ కార్యదర్శులు మహమ్మద్ అలీ, రాఘవేంద్ర గౌడ్, సాయిలు, భాస్కర్, రాజేందర్, రాణి రజిత తదితరులు పాల్గొన్నారు. సో ఈరోజు మండల పరిషత్ రేంజల్ కార్యాలయంలో అన్ని గ్రామాల యొక్క పంచాయతీ కార్యదర్శితో మీటింగ్ తీసుకోవడం జరిగింది. సో అందులో ఏదైతే గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో, ఒకటి ఇందిరమ్మ ఇండ్లు అండ్ రాజీవ్ యువ వికాసం ప్రోగ్రాంల గురించి చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ, ఈ రాజీవ్ యువ వికాసం కానీ ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళకు మంజూరీ పత్రాలు. స్కూల్ బస్ ఫిట్నెస్ బాధ్యత యాజమాన్యాలేదేనని ప్రతి బస్సును ఫిట్నెస్ చేయించాలని జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ అన్నారు. సోమవారం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో పాఠశాల యాజమాన్యాలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కమిషనర్ మాట్లాడుతూ బడి పిల్లల బాధ్యత మనందరిదన్నారు. 15 సంవత్సరాలు దాటిన బస్సును ఎట్టి పరిస్థితుల్లో వినియోగించరాదని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా తిరిగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే 60 సంవత్సరాలు వయసు పైబడిన డ్రైవర్లు బస్సులను నడపడానికి అనర్హులన్నారు. ప్రధానంగా డ్రైవర్లకు ఎప్పటికప్పుడు ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు. ఓవర్లోడ్తో ఎట్టి పరిస్థితుల్లో నడపొద్దని తెలిపారు. తల్లిదండ్రులు కూడా బాధ్యత వ్యవహరించాలని పేర్కొన్నారు. మానవ తప్పిదాలతో 80% ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఉప రవాణా శాఖ అధికారి దుర్గప్రసాద్, ప్రమీల, జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వరరావు, రవాణా శాఖ సభ్యుడు రాజా నిరేందర్, ఎంవీఐలు పాల్గొన్నారు. ఒక 25,000 రూపాయలు అంటే ప్రమాదంలో అక్కడ ప్రమాదం జరిగిన వెంటనే ఆ క్షతగాత్రుని హాస్పిటల్కి తరలించే ఎవరైతే కోరుకుంటారో వారికి 25,000 రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ కమిటీ సిఫారసు చేస్తే రాష్ట్ర ప్రభుత్వము 25,000 రూపాయలు వారికి మొన్నటి వరకు 5,000 ఉండేది. గత నెలలోనే ఈ మార్గదర్శకాలు సవరించబడ్డాయి. 25,000 రూపాయలు వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గత 10 రోజుల క్రితమే క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఫర్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ అని లైసెన్స్ సర్వేయర్ శిక్షణలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా నేర్చుకోవాలని, శిక్షణ అనంతరం ప్రభుత్వ పరంగా విధులు నిర్వహించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ ఆశీస్ సంఘాన్ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 2 నెలల పాటు శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లైసెన్స్ సర్వేయర్లకు 2 నెలల పాటు ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్న శిక్షణలో ప్రతి అంశాన్ని శిక్షకుల నుండి తెలుసుకోవాలని, శిక్షణ తర్వాత ప్రభుత్వ పరంగా విధులు బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుందని తెలిపారు. మొదటి విడతలో 131 మందికి శిక్షణ ఇస్తున్నామని, ప్రతిరోజు ఉదయం పూట తరగతి గదిలో థియరీ, మధ్యాహ్నం పూట ప్రాక్టికల్స్ నేర్చుకోవాల్సి ఉంటుందని తెలిపారు. భూభారతి కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న పట్టదారుని యొక్క భూములకు సంబంధించిన కొలతలు, మ్యాప్లు ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. శిక్షణ అనంతరం పరీక్షను నిర్వహిస్తారని తెలిపారు. శిక్షకులు అన్ని అంశాలను బోధించాలని తెలిపారు. అంతకుముందు అదనపు కలెక్టర్ వి విక్టర్ మాట్లాడుతూ నిజాం కాలంలో భూముల కొలతలు కొలవడం జరిగాయని, మళ్ళీ 1989-90 సంవత్సరంలో భూముల హక్కులను అప్డేట్ చేయడం జరిగిందన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం లైసెన్స్ సర్వేయర్లను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. శిక్షణ పొందిన తర్వాత ప్రభుత్వ పరంగా బాధ్యతతో విధులు నిర్వర్తించవలసి ఉంటుందని తెలిపారు. దీనివలన రైతులకు మేలు జరుగుతుందని వివరించారు. అనంతరం శిక్షణ మెటీరియల్ శిక్షణ సర్వేయర్లకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భూకులతల సహాయ సంచాలకులు శ్రీనివాస్, డిప్యూటీ సర్వేయర్స్ తదితరులు పాల్గొన్నారు. నవీపేట్ బీజేపీ మండల అధ్యక్షులు త్యాగ సరీన్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన జన్మదిన వేడుకలను మండల బీజేపీ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. నవీపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు సరీన్ జన్మదినాన్ని పురస్కరించుకుని మండల బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో మెయిన్ చౌరస్తా వద్ద ఆయనతో కేక్ కట్ చేయించారు. అనంతరం పూలమాలలు, శాల్వాలతో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ బీజేపీ మండల అధ్యక్షుడిగా 2వసారి సరీన్ ఎన్నిక కావడంతో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. రాబోయే ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ల గెలుపు కోసం సరీన్ నాయకత్వంలో ముందుకెళ్తామన్నారు. సరీన్ రాబోయే రోజుల్లో మరెన్నో ఉన్నతమైన పదవులు పొందాలని, ఎల్లవేళల దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి రాజేందర్ గౌడ్, భూషణ్ శ్రీనివాస్ గౌడ్, మైసరాధ ఆనంద్, పిల్లి శ్రీకాంత్, పండ్లసీను, రాము, శేఖర్, కూర గంగాధర్, గణేష్, గుల్ల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మా నవీపేట మండల భారతీయ జనతా పార్టీ రథసారథి, మా మండల అధ్యక్షులు త్యాగ సరీన్ గారి యొక్క జన్మదిన వేడుకలను ఈరోజు కార్యకర్తల మధ్యన ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. వారు ఇంకా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకుంటూ వారి సారథ్యంలో వచ్చే పుట్టినరోజుని ఘనంగా నవీపేట మండల పరిషత్ ఎంపీపీ, జెడ్పీటీసీ కైవసం చేసుకొని ఇదే చౌరస్తాలో ఇంకా అంగరంగ వైభవంగా ఈ సారథ్యంలో ప్రజల యొక్క మనసులు
తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉండాలని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సూచించారు. ఉమ్మడి బాల్కొండ మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్, బాల్కొండ నియోజకవర్గ పర్యవేక్షకులు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా ఉండాలని, ప్రజల సమస్యలను తీర్చలేకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలో తాను ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీని నమ్మి వేల మంది ఓట్లు వేశారని, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుండి ప్రజలు ఎంతో ఆశిస్తున్నారని, వారి ఆశలను నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీదనే ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఏకాభిప్రాయంతో గ్రామ, మండల నూతన కార్యవర్గాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వమని, సకల జనుల మేలు కొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను, ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. అవసరమైన వారికి ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తున్నామని, అర్హత ఉన్న ఏ ఒక్కరిని వదలకుండా సొంతింటికలను ప్రజాప్రభుత్వం నెరవేరుస్తుందని తెలిపారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని, రేషన్ కార్డులో మార్పులు చేర్పులు జరుగుతున్నాయని, ఇప్పటికే ఎంతో మంది పేర్లు రేషన్ కార్డులలో చేర్చబడ్డాయని తెలిపారు. భారీ వర్షాలకు కొనుగోలు జరుగుతున్న సమయంలోనే వరి ధాన్యం తడిసిపోయిందని, తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఈ మేరకు అధికారులకు స్పష్టంగా ఆదేశాలు ఉన్నాయని, వర్షంలో కూడా ఇప్పటి వరకు కొనుగోలు ఆగలేదని ఆయన తెలిపారు. ధాన్యం కొనుగోలు తర్వాత వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయని, త్వరలోనే బోనస్ కూడా రైతులకు అందుతుందని ఆయన తెలిపారు. ప్రజలకు త్వరితగతిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందుతున్నాయని, ప్రజలంతా ప్రభుత్వం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, పిసిసి ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ యాదవ్, బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, ముప్పాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను చెప్పకుండా వచ్చినాక నేను చెప్పిస్తున్నా, ఫస్ట్ చూస్తా. కానీ ఆళ్ళు వాడేసినట్టు మొక్క మీద వాడేసుడు, చింపి పడేసుడు మనం పని చేయొద్దు. వాళ్ళు మన అవసరానికి మన దగ్గరకు వచ్చింది. మీకు తెలియదు, కొంతమంది ఇంటికాడ నిలబడతారు పొద్దు నుంచి సాయంత్రం దాకా, ఆడోళ్ళు తెలక. అరైనా లేడమ్మా హైదరాబాద్లో అంట ఊడినారట. చూసి వాళ్ళకి పాపం భోజనం పెట్టి 1 పూట 2 పూటలు పెట్టి పంపిస్తున్నాడు, రాడమ్మా. అప్పుడు వాళ్ళ కళ్ళు పోయినాక పోతారు, పాపం ఇంటికి వెళ్ళిపోతారు. అటువంటి పరిస్థితి ఉంది ప్రజలది. కొంతమందిది అందరు మన లెక్క ఉండరు. కొంతమందికి ఎవరిని కలవాలో తెలియదు. మీ ఇంటి పక్కకు ఉంటే మీతో కలాలన్న పని తెలియదు. ఓ లోకల్ చెప్తారు, అరే పలానోడి దగ్గర కొన్న నా నంబర్ ఉరికొస్తాడు నా దగ్గరికి. నేను వాళ్ళు వెనుక కొడితే ఎట్లుంటుంది? తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం అన్ని శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్ష జరిపారు. జూన్ 2న నిజామాబాద్ పోలీస్ పరేడ్ మైదానంలో జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుక సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా అట్టహాసంగా వేడుకలు జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వివిధ వర్గాల వారి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా సమగ్ర వివరాలతో జిల్లా ప్రగతి నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాసం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్, మహాలక్ష్మి పథకం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డుల జారీ, వ్యవసాయం, వైద్యారోగ్యం తదితర శకటాలను ప్రదర్శించాలని సూచించారు. అదేవిధంగా వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణాభివృద్ధి, పశుసంవర్ధక, విద్య, వైద్యం, స్త్రీ శిశు సంక్షేమం, ఫిషరీస్, ఇరిగేషన్ తదితర శాఖల పనితీరును చాటీల స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. వేడుకల సందర్భంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డిఆర్డీఓ సాయగౌడ్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఏసీపీలు రాజవెంకటరెడ్డి, శ్రీనివాస్, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్లో వైద్యాధికారిని దీప ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగం, పర్యావరణంపై వాటి దుష్ప్రభావం మీద ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ సీసాలలో నీరు వినియోగించడం తద్వారా వచ్చు ఆరోగ్య సమస్యలపై రైల్వే వైద్యాధికారిని దీప ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ప్రయాణికులు తమ వెంట ప్లాస్టిక్ రహిత మంచినీటి సీసాలు తీసుకుపోవాలని సూచించారు. హెల్త్ ఇన్స్పెక్టర్ ప్రేమసాగర్ మాట్లాడుతూ ప్రయాణికులు ప్లాట్ఫారంపై ఉన్న చెత్త కుండీలను వ్యర్థ పదార్థాలు వేయటకు ఉపయోగించాలని సూచించారు. అనంతరం అవగాహన నిమిత్తం ప్రయాణికులకు స్టీల్ వాటర్ బాటిల్స్ను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి దీప, స్టేషన్ మేనేజర్ సదాశివుడు, కమర్షియల్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ చంద్రశేఖర్, రైల్వే రక్షక దళ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన గవర్నమెంట్ కూడా, మన ఇండియా కూడా ఈ ప్రపంచ పర్యావరణ జరిగే చాలా దేశాలలో మనం 2047 జీరో వేస్ట్ ఇండియాగా మనం నరేంద్ర మోడీ గారు కట్టుకుంటుంది. జీరో వేస్ట్ అంటే ఏదో చెత్త రాదు, దాని రాదని కాదు, వచ్చిందని రీసైక్లింగ్ చేయాలి. ఉదాహరణ ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయి.
దాన్ని రీసైక్లబుల్, దాని ద్వారా వెల్త్ అంటే సంపద సృష్టించాలి. తడి వేస్ట్ ఉంటుంది, ఆ తడి వేస్ట్తో జాన్కంపేట గ్రామ శివారులో గల వర్తక సముదాయంలో చోరీ జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామ శివారు ప్రాంతంలో గల నితిన్ పేపర్ ప్లేట్స్ దుకాణ సముదాయంలో సోమవారం తెల్లవారుజామున దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించి అందినంత దోచుకు వెళ్లారు. సోమవారం తెల్లవారుజామున సుమారు 2:20 ప్రాంతంలో షాప్ షట్టర్ను ధ్వంసం చేసి లోపలికి చొరబడిన 3 దొంగలు కౌంటర్లో గల నగదుతో పాటు షాప్లో సుమారు 50,000 సామాగ్రిని ఎత్తుకెళ్లారు. ఘటనా స్థలాన్ని ఎడపల్లి పోలీసులు పరిశీలించారు, దర్యాప్తు చేస్తున్నారు. నగరంలోని 5వ డివిజన్ బోర్గంలో బీరప్ప కామరతి కళ్యాణ మహోత్సవం కమనీయంగా నిర్వహించారు. నగరంలో 5వ డివిజన్ బోర్గంలో శ్రీ బీరప్ప కామరతి కళ్యాణ మహోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు వారం రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ఇందులో భాగంగా 4వ రోజైన ఈ రోజు శ్రీ బీరప్ప కామరతి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. నిన్నటి రాత్రి మహిళలతో బోనాలు ప్రతి ఇంటి నుండి తీసుకువస్తూ ఒగ్గు కళాకారులచే బీరప్ప కామరతి జీవిత చరిత్ర వివరిస్తూ ఆలయానికి చేరుకొని ఈ రోజు ఉదయం నుంచి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ మొదటగా కురుమ కులస్తులతో లింగాలు పట్టడం, తర్వాత బీరప్ప కళ్యాణం, తదనంతరం గొల్లను ఒక కళాకారులు గావపట్టడం నిర్వహించారు. ఈ వేడుకలు 9 సంవత్సరాల తర్వాత నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అందరూ బాగుండాలని చెప్పేసి ఆ బీరప్ప కామరతి కృపా కటాక్షాలు అందరికీ కలగాలని ఈ వేడుకల్లో కురుమ కులస్తులు, వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో కురుమలు పాల్గొన్నారు. ఈ గ్రామ కులస్తులైన దాయిని మోహన్, యాదల నరేష్, ధను శ్రీకాంత్, కుల సభ్యులకు, కుల బాంధవులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీరప్ప స్వామి మహారాజుకి జై. ఈరోజు ఓడిఎంపీలోని బీరప్ప కళ్యాణం మహోత్సవం సందర్భంగా కావట్టుగా మరియు బీరప్ప స్వామి కళ్యాణం చేయడం జరిగింది. ఏదైతే ఓడిఎంలో కాకుండా అందరూ కూడా సుఖశాంతులతో ఉండి ఆయురారోగ్యంగా ఉండాలని చెప్పేసి 5 సంవత్సరాల ఒకసారి పండుగ చేయడం జరుగుతుంది. ఈ ఇంత పెద్ద ఎత్తున వచ్చినప్పుడు మహారాష్ట్రలోని లోనావాలా పర్యాటక కేంద్రంలో సూపర్ బ్రెయిన్ యోగాపై గుంజిల్లా మాస్టర్ అందజీవన్ రావు మాట్లాడారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 24 నుండి 26 వరకు మహారాష్ట్రంలోని లోనావాలా పర్యాటక పట్టణంలో నిర్వహించబడుతున్న గ్లోబల్ ఆయుష్ సమిట్ 2025 అంతర్జాతీయ సదస్సులో ఏఐ పవర్డ్ సూపర్ బ్రెయిన్ యోగా ఫర్ సుపీరియర్ ఇంటెలెక్ట్ అండ్ వెల్బీయింగ్ అనే అంశంపై గుంజిల్లా మాస్టర్ అందజీవన్ రావు తన పరిశోధన పత్రాన్ని సమర్పించి ప్రసంగించారు. ఈ అంతర్జాతీయ సదస్సులో రాష్ట్ర అవార్డు గ్రహీత గుంజిల్లా మాస్టర్గా పేరొందిన అందజీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా ప్రాముఖ్యతను వివరిస్తూ ఇది గణపతి పూజ విధానంలో గుంజిళ్లు తీసే ముఖ్యమైన ప్రక్రియ అని తెలిపారు. ఈ గుంజిళ్లు సూపర్ బ్రెయిన్ యోగా అనే ఆధునిక పేరుతో అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుందని, దీనిని మెదడును చురుకుదనం చేసే వ్యాయామంగా సాధన చేస్తున్నారని తెలిపారు. క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం ద్వారా మెదడు చురుకుదనం పెరుగుతుందని పలు పరిశోధనలలో తేలిందన్నారు. ఈ సందర్భంగా గ్లోబల్ ఆయుష్ సమిట్ కార్యక్రమ నిర్వాహకులు అందజీవన్ రావును ఘనంగా సన్మానించారు. So it has attained international status. So I thank the organizers for giving an opportunity to present on Super Brain Yoga in this session. జాన్కంపేట గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ వైభవంగా నిర్వహించారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట గ్రామంలో ఆదివారం రోజు యాదవ సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా మల్లన్న స్వామి ఆలయానికి తరలి వెళ్లారు. ఒగ్గు కళాకారుల నృత్య విన్యాసాలు గ్రామస్తులను ఆకట్టుకున్నాయి. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సోమవారం రోజు మల్లన్న స్వామి కళ్యాణం, అగ్నిగుండం కార్యక్రమంతో పాటు ఒగ్గు కళాకారుల నృత్యాలు నిర్వహించబడతాయని ఈ సందర్భంగా సంఘం సభ్యులు తెలియజేశారు. అలాగే మంగళవారం రోజున ఎల్లమ్మ తల్లి పండుగను, ఎల్లమ్మ తల్లి బోనాలను నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం కుల పెద్దలు, మహిళలు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. బీసీ హక్కుల సాధన సమితి జిల్లా మహాసభను జయప్రదం చేయండని ఏఐటీయూసీ నాయకులు పిలుపునిచ్చారు. నగరంలోని ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో బీసీ హక్కుల సాధన సమితి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ హక్కుల సాధన సమితి జిల్లా బాధ్యులు వై ఓమయ్య మాట్లాడుతూ జనగణనలో కులగణన చేయాలని, బీసీల దమాష ప్రకారం బీసీలకు రిజర్వేషన్ పెంచాలని, రాజకీయంగా ఉద్యోగాల్లో దమాష ప్రకారం అవకాశాలు కల్పించాలని, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని తదితర డిమాండ్లతో జిల్లాలో బీసీల సమస్యలపై భవిష్యత్ పోరాటాలకు రూపొందించుకోవడానికి నిజామాబాద్ జిల్లా బీసీ హక్కుల సాధన సమితి మహాసభ నగరంలోని కపిల హోటల్లో నిర్వహించడం జరుగుతుందని, ఈ మహాసభకు రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి ధనుంజయ నాయుడు హాజరవుతున్నారన్నారు. కావున జిల్లాలోని బీసీలు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రెస్ మీట్లో యూనియన్ జిల్లా నాయకులు టి చక్రపాణి, పిన్నెల హనుమన్లు, కండ్ల కోయ గంగాధర్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బీసీ హక్కుల సాధన సమితి జిల్లా మహాసభ ఈ నెల 27వ తేదీ మంగళవారం రోజున నిజామాబాద్ నగరంలోని కపిల హోటల్లో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ మహాసభకి బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయ నాయుడు గారు ఇచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి జిల్లాలోని
వివిధ కుల సంఘాల్లో కులాల్లో ఉన్నటువంటి బీసీలందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ మహాసభకు హాజరై జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఈ రాష్ట్రంలో నగరంలోని కోటగల్లి శ్రామిక సంఘంలో టీయూసీఏ ఆహ్వాన సంఘం కరపత్రాలు ఆవిష్కరించారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం కరపత్రాలను టీయూసీఏ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లి శ్రామిక భవన్లో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా టీయూసీఏ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ వచ్చే నెల 21, 22 తేదీలలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో టీయూసీఏ రాష్ట్ర మహాసభలు జరుగుతాయన్నారు. ఈ మహాసభలకు టీయూసీఏ జాతీయ నేతలు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల వివిధ జిల్లాల ప్రతినిధులు, జిల్లాలోని కార్మికులు హాజరవుతారన్నారు. ఈ మహాసభల్లో కార్మిక హక్కులు, సమస్యలు, గత ఉద్యమాలను సమీక్షించుకొని భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని కార్మికులు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, వ్యాపార వర్గాలు ఆర్థిక సహకారం అందించి మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీయూసీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు ఎం వెంకన్న, డి రాజేశ్వర్, జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర మహాసభలను జూన్ 21, 22 తేదీల్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరపాలని చెప్పి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. దీని ప్రకారం జూన్ 21న బ్రహ్మాండమైనటువంటి పెద్ద ఎత్తున ర్యాలీ, బహిరంగ సభ ఉంటుంది. 22 జూన్న ప్రతినిధుల సభ ఉంటుంది. దీన్ని జయప్రదం చేయాల్సిందిగా ముఖ్యంగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా ఈ రాష్ట్రంలో అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి టీయూసీఐ గత పోరాటాలను స్మరించుకుంటూ బలగం నటుడు జీవి బాబు వరంగల్లో కన్నుమూశారు. కమెడియన్ వేణు ఎల్దండి దిల్రాజు ప్రొడక్షన్లో మొదటిసారి దర్శకత్వం వహించిన బలగం సినిమాలో హీరో ప్రియదర్శి తాతగా నటించిన జీవి బాబు ఈరోజు తెల్లవారుజామున వరంగల్లో మరణించారు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఓ ప్రైవేట్ హాస్పిటల్లో డయాలసిస్ పొందుతున్నారు. ఈ మధ్య బలగం డైరెక్టర్ వేణు ఎల్దండి హీరో ప్రియదర్శి జీవి బాబు వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం అందించారు. బలగం చిత్ర బృందంలోని సభ్యులు బాలు కాయితి, ఆకునూరి దేవయ్య, బలగం కుమరమ్మలు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి వారికి ధైర్యం చెప్పి వచ్చారు. డైరెక్టర్ వేణు ఎల్దండి జీవి బాబు సతీమణితో ఫోన్లో మాట్లాడి ఓదార్చారు. జీవిబాబుకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కానీ ఇంతలోనే జీవిబాబు మరణించడం బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని డైరెక్టర్ వేణు ఎల్దండి పేర్కొన్నారు. హీరో ప్రియదర్శి జీవిబాబు మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. జీవిబాబు రంగస్థల నటుడు. బలగం సినిమా తర్వాత రజాకర్ సినిమాలో కూడా నటించారు. మొత్తం ఇప్పటికీ జీవిబాబు 20 సినిమాలకు పైగా నటించిన బలగం సినిమాతో గుర్తింపు వచ్చింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. న్యూఢిల్లీలో 3వ రోజు కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ పర్యటన. కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేశవ వేణుగోపాల్తో భేటీ. పీసీసీ కార్యవర్గ కూర్పుపై చర్చ. లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. 25,000 మార్క్ దాటిన నిఫ్టీ. సెన్సెక్స్ 455 పాయింట్ల లాభం. డిష్పల్లిలో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణం, జిల్లా బంజారా భవన నిర్మాణాలకు స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే. మానవులు ప్రశాంతమైన జీవనం గడపడానికి దైవ మార్గం ఒక్కటే సరైనది. నిజామాబాద్ నగరంలోని ఉమామహేశ్వర ఆలయం సిల్వర్ జూబ్లీ వేడుకల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టేందుకు కాంగ్రెస్ నేతల యత్నం. ప్రోటోకాల్ పాటించాలని డిమాండ్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లను తాకిన నైరుతి రుతుపవనాలు. 27 నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం. తెలంగాణ వాతావరణ శాఖ వెల్లడి. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. జిల్లా కలెక్టరేట్లో సంబంధిత అధికారులకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచన. కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వన్. విద్యుత్ కార్మికులకు ₹1 కోటి పైబడి ప్రమాద బీమా అందించడం దేశ చరిత్రలోనే రికార్డు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన నరేష్ కుటుంబ సభ్యులకు ₹1 కోటి ప్రమాద బీమా చెక్కు, కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. నిజామాబాద్ నగరంలోని బోర్గాంలో కమనీయంగా బీరప్ప కామారతి కళ్యాణం. పెద్ద ఎత్తున హాజరై స్వామివారి ఆశీస్సులు పొందిన భక్తులు. స్కూల్ బస్సుల ఫిట్నెస్ బాధ్యత యాజమాన్యులదే. రవాణా శాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.